ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడక్కపోయినా సాయం చేశాం. జస్ట్ ఫర్ ఎ చేంజ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అడుక్కునైనా సాయం చేస్తాం. ఆంధ్ర గ్యారేజ్ ఇచ్చట అన్ని అప్పులు చేయబడును. ఆంధ్రోలు తెలంగాణలో దోచుకోవడం ఆనవాయితీ. బట్ ఫర్ ఎ చేంజ్ మా తెలంగాణలో వెనక బలం ఉంది. తెలంగాణ గ్యారేజ్ ఈడ అందరూ నా కుటుంబ సభ్యులే. చూడు చంద్రశేఖరరావు, నాకు నీ అంత ఖాళీ లేదు. నేను అమరావతి డెవలప్మెంట్లో చాలా బిజీగా ఉన్నాను. మ్యాటర్ ఏంటో త్వరగా చెప్పు. అంతే, నాకేనా పనులు లేకుంది? నా పల్లె నీతో మీటింగ్ పెట్టుకున్నా అనుకున్నావు. మ్యాటర్ చెప్పు. చెట్లు నాటాలా, పర్యావరణాన్ని కాపాడాలి. ఈ నినాదంతో మా తెలంగాణలో మేము ముందు పోతున్నాం. మేం కూడా అదే నినాదంతో కోట్ల మొక్కలు ఆంధ్రప్రదేశ్లో నాటుతా ఉన్నాం. అంతేకాదు, అమరావతి నుంచి హైదరాబాద్కు మొక్కలు పంపించి మా రేవంత్ రెడ్డితో నాటిస్తూ ఉన్నాం. చూడరబాయ్, నీ మొక్కలు నువ్వు నాటుకో, నా మొక్కలు నేను నాటుకుంటా. ఇగో మీ రేవంత్ రెడ్డికి కావాలంటే నేను మొక్కలు ఇస్తా, పోయి నాటుకోమ్మ. వద్దులే, నోటుకు ఓటుకేసే ఇంకా వదలేదు. నువ్వు రేవంత్కి మొక్కలిచ్చి మొక్కకి ఓటుకేసిన పెట్టిన పెడతావు. అరే ఏంద్రాబాయ్, నీ కేసులలో ముందుగా నేను చెప్పేది నువ్వు చెప్పు. ఇగో నేను చెప్పే ముచ్చడేందంటే, నువ్వు మొక్కలు నాటుడా నేను మొక్కలు నాటుడా కాదు, చెట్లు మొక్కలు నీళ్లు వీటిని కాపాడుకోవాలి. గదే మన లక్ష్యం అనే నినాదంతో మా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ నినాదం ఇప్పటిది కాదు. 20 ఏళ్ల క్రితం నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా నువ్వు నా క్యాబినెట్లో ఉండగా నేను చెప్పిన నినాదం అని తెలియజేస్తా ఉన్నాను. అరే ఒప్పుకున్నాం రా భయ్, గైనా నేను నువ్వు గా నినాదాన్ని వాడుకోలే గాని నడిబిట్లకి ఈ బుడ్డోడేంది? బుడ్డోడెవరు? అరే బుడ్డంటారా భయ్, గా జనతా గారి సైన్మాలో గీ నినాదం పెట్టి డైలాగ్ కుట్టిండు. నన్ను బదనాం చేయడానికి, నా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి గా బుడ్డోడు దగ్గర నువ్వే ప్లాన్ చేసినావు కదా. చూడు కేసీఆర్, నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. వాడు సినిమాలో డైలాగ్ పెడితే నాకు సంబంధం ఏంటి? ఇట్లా మాట్లాడడం నీ చేతకంతనమని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అరే మొన్న కేబీఆర్ పార్క్లా నేను చెట్లు కొడిచ్చినా కదా, గా సాగుతో నన్ను బదనాం చేసి నువ్వు రాజకీయ ప్రయోజనం పొందుదామని గా బుడ్డోడి సినిమాలో ఈ డైలాగ్ పెట్టించినావు కదా. నాకు తెలుసురా భయ్, గా స్లోగన్ నేను చెప్పిన దానికన్నా గా బుడ్డోడి సినిమాలో చెప్తేనే జనాలకి ఎక్కువ రీచ్ అవుతుంది. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ సినిమా ఇక్కడ కూడా రిలీజ్ అవుతుంది కదా, నాకు ప్రాబ్లమే. గాడు మీ బుడ్డోడే కాబట్టి ఆంధ్రాలో మీ ఫేవర్ అవుతుంది, తెలంగాణలో గది మాకు ఫేవర్ అవుతుంది. ఇది తెలిసి నువ్వు ప్లాన్ చేసినావులే, ఇక లాభం లేదురా భయ్. నీ మీద మొక్కకు ఓటుకేసో తొక్కకు తోలుకేసో పెడతా, నిన్ను గా బుడ్డోని రోడ్డు మీదకి లాగుతా. ఓటుకు నోటు కేసులో మా మావయ్యను బుక్ చేయడం జరిగిపోయింది. బట్ ఫర్ ఎ చేంజ్ ఇక ఏ కేసు మా మావయ్య మీద నువ్వు బదలాయించాలని చూడకు. ఆయన వెనక ఒక బలం ఉంది, జనతా గ్యారేజ్. ఇగో చంద్రబాబు, ఇదంతా నీ ప్లాన్ నాకు తెలుసు. మహారాష్ట్ర గవర్నమెంట్తో ఇంకో మీటింగ్ పెట్టి గోదావరి నీళ్ళే కాదు, కృష్ణ నీళ్లు కూడా ఒక్క సుక్క కూడా ఆంధ్రాకి రాకుండా చేస్తా. గప్పుడు కోటి మొక్కలు కుల్లి చేస్తాయి. కేసీఆర్ గారు, మీరేం కంగారు పడమాకండి, మీ వెనక కూడా బలం ఉంది. జగన్ గ్యారేజ్, ఎన్నో కేసులు మా చుట్టూ వైఫైలో ఉంటాయి. ఇక్కడి వర్కర్స్ అంతా అక్కడికి వెళ్ళిపోయారు. ఆంధ్రోలు తెలంగాణలో దోచుకోవడం ఆనవాయితీ. మరి చేంజ్ తెలంగాణలో వెనక బలం ఉంది. తెలంగాణ గ్యారేజ్, ఈడందరూ నా కుటుంబ సభ్యులు. పొద్దుగాల ఏం బేరవునా బాయ్, బేవర్స్ బేరం. అరే కేటీఆర్, కా ఫ్యాన్ రిపేర్ అవుతలేదో పోయి చూడు. నీ మాటలు నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వడం చూస్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులో గుటక దిగడం లేదు. ఈ సృష్టి మనిద్దరినీ మళ్ళీ కలపడం బాగుండు అనుకున్నట్లుంది. మీ పరిపాలన మంచిదే, కానీ మీ మనస్తత్వంలో మంచి కనపడదు.
వాడుకుని వదిలేస్తారు. ఈ సినిమా 100 రోజులు ఆడే వరకు మనం కలిసి ఉందాం. బట్ ఫర్ ఎ చేంజ్ ఈసారి నేను మిమ్మల్ని వాడుకుని వదిలేస్తాను. అన్నీ మీరు నేర్పినవే.